భార్య భర్తని హత్య చేయడం, భర్త భార్యని హత్య చేయడం ఈ మధ్యకాలంలో ఒక రివాజుగా మారిపోయింది. దేశంలో ఎక్కడో చోట ప్రతిరోజు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు నేను చెప్పబోతున్న కథ దిగ్భ్రాంతి కలిగించేది. ముఖ్యంగా క్రైమ్ సీన్ ఇప్పటిదాకా నేను చూడలేదు. మరి ఇటువంటి దిగ్భ్రాంతికరమైన సంఘటన ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీకి దగ్గరలో ధార్వాడ్ అన్న ప్రాంతం ఉంది. హుబ్లీ, ధార్వాడ్ రెండు జంట నగరాలు. ధార్వాడ్లో ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లోని 6th ఫ్లోర్లోని ఒక ఫ్లాట్లో డాక్టర్ కిరణ్, డాక్టర్ ప్రియాంక దంపతులు ఉండేవారు. వీళ్ళకి 8 సంవత్సరాల కొడుకున్నాడు. డాక్టర్ కిరణ్ ఎనస్థీషియా స్పెషలిస్ట్, డాక్టర్ ప్రియాంక ఐ స్పెషలిస్ట్. ఎనస్థీషియా కొన్ని ఆపరేషన్లలో ఎనస్థీషియా అన్నది చాలా కంపల్సరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆపరేషన్ చేసే డాక్టరే ఎనస్థీషియా ఇస్తాడని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. ఎనస్థీషియా ఇవ్వడానికి సపరేట్ డాక్టర్స్ ఉంటారు. ఎనస్థీషియా ఓవర్ డోస్ ఇస్తే ప్రాణాలకే ప్రమాదం. అందుకే తగిన మోతాదులో ఎంత ఇవ్వాలో ఎనస్థీషియా అంతే ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే ప్రాణాలు పోతాయి. అలా ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. డాక్టర్ కిరణ్, డాక్టర్ ప్రియాంక ఇద్దరూ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసుకుంటూ ఉండేవారు. డాక్టర్ కిరణ్ హాస్పిటల్కి క్రమం తప్పకుండా టైంకి వెళ్ళేవాడు. తన విధులని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండేవాడు. ఈ నెల 15 అంటే జూలై 15వ తారీఖు డాక్టర్ కిరణ్ హాస్పిటల్కి వెళ్ళలేదు. ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు కిరణ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు కొన్ని ఆపరేషన్స్ జరగాల్సి ఉంది. డాక్టర్ కిరణ్ వస్తేనే అనస్థీషియా ఇవ్వాలి, ఆ తర్వాత ఆపరేషన్లు చేయాలి. హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ కిరణ్కి కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది, కానీ రెస్పాన్స్ అవ్వట్లేదు. సరే, కిరణ్ బిజీలో ఉన్నాడేమోనని సిబ్బంది అనుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి డ్రైవింగ్లో ఉన్నప్పుడు లేదా వాష్రూమ్లో ఉన్నప్పుడు మనం ఫోన్ లిఫ్ట్ చేయడం. అలాగే డాక్టర్ కిరణ్ కూడా బిజీలో ఉన్నాడేమని అనుకున్నారు. కానీ ఎప్పుడు ఫోన్ చేసినా రింగ్ అవుతుంది, లేదా కొన్నిసార్లు ఎంగేజ్ వస్తుంది. అలా గంట పాటు ట్రై చేశారు. ఇదేంటి ఫోన్ రింగ్ అవుతుంది లేదా బిజీలో వస్తుంది, హాస్పిటల్కి ఇంకా రాలేదు, ఏమింటుంది, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ కిరణ్ భార్య ప్రియాంకకి కాల్ చేశారు. ప్రియాంక ఫోన్ లిఫ్ట్ చేసింది. డాక్టర్ కిరణ్ ఏడి అని అడిగితే బిజీగా ఉన్నాడని ఒకసారి, బయటికి వెళ్ళారని ఒకసారి చెప్పింది. ఇదేంటి, బిజీగా ఉంటే హాస్పిటల్కి రావాలి కదా, తనకు తెలుసు కదా, ఎప్పుడు ఇలా చేయలేదు. ఒకవేళ బయటికి వెళ్ళి ఉంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, హాస్పిటల్కి రావాలి కదా అని. ఇక్కడ మరికొంతమంది బంధువులు, ఫ్రెండ్స్ కూడా డాక్టర్ కిరణ్కి కాల్ చేస్తున్నారు. కానీ ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. ప్రియాంకకి కాల్ చేస్తే బయటికి వెళ్ళారని లేదా బిజీగా ఉన్నారని బంధువులకి, ఫ్రెండ్స్కి చెప్తోంది. ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది సర్లే, వాకబుల్ డిస్టెన్స్లోనే డాక్టర్ కిరణ్ అపార్ట్మెంట్ ఉంది కదా, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని ఒక జూనియర్ డాక్టర్ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాడు. లిఫ్ట్ ద్వారా 6th ఫ్లోర్కి చేరుకున్నాడు. ఫ్లాట్ దగ్గరకు వచ్చాడు. డోర్ని నాక్ చేయబోతున్నంతలో డోర్ దగ్గరగా వేసింది అన్న సంగతి గమనించి డోర్ని తోసుకుని లోపలికి వెళ్ళాడు. డాక్టర్ కిరణ్ సార్ సార్ అని పిలుస్తున్న లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏంటా అనుకుంటూ హాల్లో నుంచి బెడ్రూమ్ ముందర నుంచి వెళుతూ బెడ్రూమ్ వైపు తొంగి చూశాడు. బెడ్రూమ్ లోపల నేలపైన ఒక వ్యక్తి రక్తపు మడుగులో అచేతనంగా పడున్నాడు. నేలంతా రక్తం, బెడ్ పైన రక్తం, గోడల నిండా రక్తం. ఆ దృశ్యాన్ని చూసిన జూనియర్ డాక్టర్ భయంతో వణికిపోయాడు. నేలపై రక్తపు మడుగులో అచేతనంగా పడున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, డాక్టర్ కిరణ్. జూనియర్ డాక్టర్ భయంతో అరుచుకుంటూ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చాడు. ఇతడి అరుపులు, కేకలు విన్న ఇరుగు పొరుగు ఫ్లాట్స్ వాళ్ళందరూ బయటకు వచ్చి ఏం జరిగిందని అడిగితే జూనియర్ డాక్టర్ భయంతో చెప్పలేకపోతున్నాడు. అని నోటముట మాట రావట్లేదు. దాంతో ఇరుగు పొరుగున్న ఫ్లాట్స్ వాళ్ళందరూ కిరణ్ ఫ్లాట్ లోపలికి ప్రవేశించారు. బెడ్రూమ్లో నేలపైన రక్తపు మడుగులో అచేతనంగా పడున్న డాక్టర్ కిరణ్ చూసి వాళ్ళు కూడా షాక్కి గురయ్యారు. ఆ తర్వాత కొంతమంది అపార్ట్మెంట్ వాసులు అసలు లోపల ఇంకెవరైనా ఉన్నారా అన్నది తెలుసుకోవడం కోసం పక్కన ఉన్న మరో బెడ్రూమ్ లోపలికి ప్రవేశించారు. ఆ బెడ్రూమ్లో ఒక మహిళ బెడ్పై ఒక పక్కగా పడుకొని
తన మొబైల్లో గేమ్ ఆడుతోంది. ఆ మహిళ ఎవరో కాదు, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ కిరణ్ భార్య. తన బెడ్రూమ్లోకి కొంతమంది వచ్చారు, వీడియో తీస్తున్నారు అన్న స్పృహలో కూడా లేకుండా తన మొబైల్లో నిమగ్నమైపోయింది, మొబైల్లో గేమ్ ఆడుతుంది. కొంతమంది ప్రియాంక కాళ్ళ దగ్గర మంచం పక్కనే కింద చూసి మరొక్కసారి దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు. నేలపైన 8 సంవత్సరాల కొడుకు రక్తపు మడుగులో అచేతనంగా పడున్నాడు. ఒక బెడ్రూమ్లో తన భర్త హత్యకు గురయ్యాడు. ఇక్కడ తన బెడ్రూమ్లో తన పక్కనే నేలపైన తన కొడుకు రక్తపు మడుగులో అచేతనంగా పడున్నాడు అన్న స్పృహ కూడా లేకుండా మొబైల్లో గేమ్స్ ఇలా ఆడుకుంటుంది అన్నది అక్కడున్న వాళ్ళందరికీ ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేసింది. కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బెడ్రూమ్లో ఉన్న డాక్టర్ కిరణ్ డెడ్ బాడీని చూశారు. ఆ తర్వాత మరో బెడ్రూమ్లోకి వచ్చారు. అప్పటికీ ఇంకా డాక్టర్ ప్రియాంక తన మొబైల్ని చూస్తూనే ఉంది. తన బెడ్రూమ్లోకి పోలీసులు వచ్చారు అన్న సంగతి స్పృహ లేకుండా తన మొబైల్లో నిమగ్నమైపోయింది. పోలీసులు కూడా ఆ దృశ్యాన్ని చూసి షాక్ తిన్నారు. పోలీసులు ప్రియాంకతో మేడం మేడం అని గట్టిగా పిలిచేసరికి అప్పుడు లేచి కూర్చుంది. పోలీసుల వైపు బిత్తరగా గుడ్లు రుముతూ చూసింది. ముఖంలో ఎటువంటి భావమూ లేదు. పోలీసులు ప్రశ్నలు అడుగుతున్నా జవాబు చెప్పట్లేదు. తత్తర బిత్తరగా పోలీసుల వైపు అయోమయంగా, మత్తుగా చూస్తోంది. ఇక్కడ మరో పోలీసుల బృందం డాక్టర్ కిరణ్ డెడ్ బాడీని అంబులెన్స్లోకి ఎక్కించారు. ఇక్కడ కాళ్ళ దగ్గర నేలపైన అచేతనంగా పడున్న 8 సంవత్సరాల బాలుడిని మరో పోలీసుల బృందం చేతులకు తీసుకుంది. అప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ 8 సంవత్సరాల పిల్లాడి ఇంకా బతికే ఉన్నాడు, ఊపిరి తీసుకుంటున్నాడు అన్న సంగతి గమనించాడు. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రాణాలతో బతికున్నాడు, ఎలాగైనా సరే దక్కించుకోవాలి అని గబగబా లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తారు. ఈ విషయం అప్పటికే అపార్ట్మెంట్ అంతా పాయిపోయింది. దాంతో అపార్ట్మెంట్ వాసులు, బయట ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ లిఫ్ట్లో కిందకి పైకి దిగుతున్నారు. లిఫ్ట్ ఎంతకీ 6th ఫ్లోర్కి రావట్లేదు. దాంతో పోలీసులు తొందరగా లిఫ్ట్ని పైకి పంపించండి, ఎవరు ఎక్కద్దు అని రిక్వెస్ట్ చేయడంతో లిఫ్ట్ 6th ఫ్లోర్లోకి వచ్చింది. పోలీసులు 8 సంవత్సరాల బాలుని లిఫ్ట్లోకి తీసుకొని లిఫ్ట్ ద్వారా కిందకు వచ్చారు. మరో అంబులెన్స్లోకి ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ డాక్టర్ కిరణ్ అప్పటికే చనిపోయాడని డిక్లేర్ చేశారు డాక్టర్లు. అదృష్టవశాత్తు 8 సంవత్సరాల బాలుడికి ఏమీ జరగలేదు, ప్రాణాలతోనే ఉన్నాడు. డాక్టర్లు ఇమీడియట్గా వైద్యం అందించారు. దాంతో ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేదని డాక్టర్లు వెల్లడించారు. మొత్తానికి 8 సంవత్సరాల బాలుడు, కుర్రాడు, కొడుకు ప్రాణాలతో బతికి బయటపడిపోయాడు. పోలీస్ కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగాడు. ఇక్కడ పోలీసులు ఎంత ప్రశ్నిస్తున్నా ప్రియాంక నుంచి ఎటువంటి సమాధానం రావట్లేదు. అయోమయంగా, మత్తుగా పోలీసుల వైపు గుర్రుతూ, ఉరుముతూ చూస్తోంది తప్పితే సమాధానం చెప్పట్లేదు. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా, మత్తులో ఉన్నట్టుగా ఉంది. పోలీసులు ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పట్లేదు. ఒక బెడ్రూమ్లో తన భర్త హత్యకు గురయ్యాడు. ఇక్కడ తన కాళ్ళ దగ్గర నేలపై తన కొడుకు రక్తపు మడుగులో పడున్నాడన్న సంగతి తెలుసా, తెలీదా? అసలు డాక్టర్ కిరణ్ని హత్య చేసింది ఎవరు? 8 సంవత్సరాల బాలుడిపై హత్యాయత్నం చేసింది ఎవరు? ప్రియాంక చేసిందా, లేకపోతే బయటి వాళ్ళు ఎవరైనా చేశారా? పోలీసులు ఇమీడియట్గా అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. 14 సాయంత్రం రాత్రి నుంచి 15 ఉదయం వరకు బయట వ్యక్తులు ఎవరో అపార్ట్మెంట్లోకి ప్రవేశించలేదు, అలాగే బయటికి వెళ్ళలేదు. మరి బయట వ్యక్తులు ఎవరూ రానప్పుడు హత్యలు ఎవరు చేశారు? సరే, ఫోర్సిబుల్ ఎంట్రీ ఉందా అని డోర్ని పరిశీలిస్తే డోర్ని బద్దలు కొట్టడం కానీ, తాళాలు బద్దలు కొట్టడం కానీ ఏమీ లేదు. మరి బయట వ్యక్తులు ఎవరూ రానప్పుడు హత్యలు చేసింది ఎవరు? ప్రియాంకనే చేసిందా? ప్రియాంక తన భర్తని హత్య చేసిందా? తన కొడుకు మీద హత్యాయత్నం చేసిందా? బహుశా కొడుకు కూడా చనిపోయి ఉంటాడని ప్రియాంక భావించి ఉండొచ్చు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో డాక్టర్ కిరణ్కి, డాక్టర్ ప్రియాంకకి 9 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. కానీ అప్పటికే వీళ్ళిద్దరికీ పెళ్ళైంది. అంటే డాక్టర్ కిరణ్కి ఆల్రెడీ పెళ్ళైంది, భార్యతో విడాకులు తీసుకున్నాడు. డాక్టర్ ప్రియాంకకు కూడా ఆల్రెడీ పెళ్ళైంది, భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న సంవత్సరం తర్వాత కొడుకు పుట్టాడు. అప్పటి నుంచి వీళ్ళ మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఇద్దరూ గొడవ పడేవారు. వీళ్ళిద్దరూ గొడవ పడడం ఇరుగు పొరుగును ఉంటున్న ఫ్లాట్స్ వాళ్ళకి ఈ సంగతి తెలుసు. కానీ ఈ గొడవలు హత్యలకు దారితీస్తాయని ఇరుగు పొరుగున్న ఫ్లాట్స్ వారు ఊహించలేకపోయారు.
అవునులే, ఈ కాలంలో ఏ ఇంట్లో ఏ గొడవలు జరిగినా నడి రోడ్డు మీద హత్యలు చేసుకున్నా పట్టించుకునేవారు ఎవరు? అలాగే ఇరుగు పొరుగు వారు కూడా పట్టించుకోలేదు. సరే, మరి మనస్పర్ధలు వచ్చాయి కరెక్టే. ప్రియాంకకి తన భర్త కిరణ్తో మనస్పర్ధలు ఏర్పడ్డాయి. తన భర్తని హత్య చేసింది అనుకుందాం. మరి తన కొడుకుని ఎందుకు హత్య చేయాలనుకుంది? సమాధానాలు చెప్పట్లేదు. పోలీసులు ఎంత ప్రశ్నించినా అయోమయంగా మత్తులో ఉన్నట్టుగా చూస్తుంది. దాంతో పోలీసులు కూడా ప్రియాంకని హాస్పిటల్కి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు ఒక షాకింగ్ విషయం చెప్పారు. ప్రియాంక కూడా ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో తీసుకుంది అని. ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో తీసుకుందంటే తన ప్రాణాలు కూడా తీసుకోవడానికి ట్రై చేసింది. ఎందుకు? తన భర్తని ఎందుకు హత్య చేసింది? తన కొడుకు మీద హత్యాయత్నం ఎందుకు చేసింది? కొడుకు కూడా చనిపోయాడని బహుశా ప్రియాంక అనుకుని ఉంటుంది. మళ్ళీ తనంతట తాను ఎందుకు చనిపోవాలనుకుంది? కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, లేకపోతే వివాహేతర సంబంధం ఏమైనా ఉందా? ఇలా రకరకాల కోణాల్లో పోలీసులు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రియాంక మొబైల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ రికార్డ్స్, CDR మొత్తం అంతా పరిశీలిస్తున్నారు. అలాగే డాక్టర్ కిరణ్ మొబైల్ కూడా పోలీసులు పరీక్షిస్తున్నారు. కాల్ డేటా, CDR అంతా చెక్ చేస్తున్నారు. అందులో ఏవైనా కొత్త విషయాలు, ఈ మర్డర్కి సంబంధించిన విషయాలు ఏమైనా బయటపడతాయా అని పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. డాక్టర్ కిరణ్ని, 8 సంవత్సరాల కొడుకుని ఎందుకు హత్య చేసిందని చెప్పాల్సింది ప్రియాంకనే. కానీ ప్రియాంక ప్రస్తుతం అయోమయంగా మత్తులో ఉంది. ఇన్సులిన్ ప్రభావం చేత అనుకోవచ్చు. డాక్టర్లు కూడా పరీక్షించారు. ప్రస్తుతానికి ప్రియాంక మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు. మళ్ళీ మామూలు మనిషి అయిన తర్వాత అప్పుడు మీరు ప్రశ్నిస్తే బహుశా సమాధానాలు దొరకవచ్చని చెప్పారు. అలాగే మరొక డాక్టర్ల బృందం ప్రియాంకను పరిశీలించి మెంటల్ కండిషన్ సరిగ్గానే ఉంది అని డిక్లేర్ చేశారు. మరి తన మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, మతి భ్రమించింది అన్నట్టుగా ప్రియాంక ఏమైనా పోలీసుని తప్పుదారి పట్టించడానికి నటిస్తుందా? ఏమో, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడాలి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి క్రైమ్ సీన్ ఇప్పటిదాకా నేను చూడలేదు. భర్త భార్యని హత్య చేయడం, ఆ తర్వాత డెడ్ బాడీని మాయం చేయడం, తాము హత్య చేయలేదని చట్టాన్ని, పోలీసుల్ని నమ్మించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేయడం, ఏడవడం, అద్భుతంగా నటించడం, ఆస్కార్ లెవెల్లో నటించి ఏడ్చి, ఇలా ఎంతో మందిని చూసాం, ఎన్నో కేసులు చూసాం. కానీ ఇక్కడ డాక్టర్ ప్రియాంక క్రైమ్ సీన్లోనే ఉంది. క్రైమ్ సీన్ నుంచి పారిపోలేదు. తన భర్తని హత్య చేసిన తర్వాత, తన కొడుకు మీద హత్యాయత్నం చేసిన తర్వాత క్రైమ్ సీన్ నుంచి, ఆ ఫ్లాట్ నుంచి పారిపోలేదు. సరికదా ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసింది. తన భర్త బిజీగా ఉన్నాడు, లేకపోతే బయటికి వెళ్ళాడని చెప్పింది. కానీ ఇంట్లోనే ఉంది. హత్య చేసిన తర్వాత తాపీగా బెడ్ పైన పడుకొని మొబైల్లో గేమ్ ఎందుకు ఆడుకుంటుంది? మరి గేమ్ ఆడుకుంటుందా, లేకపోతే ఇన్స్టా చూస్తుందా, యూట్యూబ్ చూస్తుందా, ఫేస్బుక్ చూస్తుందా, ఏం చేస్తుందా అన్నది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడాలి. అసలు ప్రియాంక ఆ విధంగా ఎందుకు ప్రవర్తించింది అన్నది తెలియాలి. ఎందుకంటే ఇటువంటి క్రైమ్ సీన్ నేను ఇంతవరకు చూడలేదు. మీరు కూడా బహుశా చూసి ఉండకపోవచ్చు. క్రైమ్ సీన్ నుంచి ప్రతి ఒక్కరూ పారిపోవాలనుకుంటారు. కానీ ప్రియాంక అక్కడే ఉంది, తాపీగా బెడ్ పైన పడుకొని తన మొబైల్లో గేమ్స్ ఆడుకుంటుంది. మరి ఎందుకు తన భర్తని హత్య చేసింది? తన కొడుకు మీద హత్యాయత్నం ఎందుకు చేసింది? బహుశా చంపేయాలని ప్రయత్నించి ఉండవచ్చు. ఆ తర్వాత తను ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో ఎందుకు తీసుకుని తనంతట తానే ఎందుకు అంతమొందించుకోవాలన్న ప్రశ్నలకి పోలీసులే సమాధానం చెప్పాలి. పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మోటివ్ ఏంటి అన్న సంగతి తెలిసిన తర్వాత మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉంది. క్రైమ్ సీన్, ముఖ్యంగా ప్రియాంక ఎందుకు మొబైల్ అంత తాపీగా చూస్తుంది అన్న సంగతి తెలుసుకోవాలి. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు రీజన్ తెలుసుకునే ముందు మీరు కూడా మీ మెదళ్ళకి పదును పెట్టండి, ఆలోచించండి. ఎందుకు ప్రియాంక ఆ విధంగా చేసి ఉంటుంది? ఎందుకు తన భర్తని హత్య చేసింది? ఎందుకు తన కొడుకుని హత్య చేయడానికి ప్రయత్నించింది? తాను కూడా ఎందుకు అంతమొందించుకోవాలని ప్రయత్నించింది అన్నది ఆలోచించి మీ అభిప్రాయాన్ని, మీ ఇన్వెస్టిగేషన్ని కామెంట్స్లో నాకు చెప్పండి. రేపొద్దున పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మీ అభిప్రాయాలకి సరిగ్గా కనెక్ట్ అవుతే మీ పేర్లు చదివి వినిపిస్తాను. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ తెలిసిన వెంటనే మీకు తప్పకుండా తెలియజేస్తాను. రేపు మరొక క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా,
అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.